నగర వాతావరణానికి దూరంగా పచ్చటి చెట్ల నడుమ ప్రకృతి ఒడిలో అందమైన ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ పొదరింట్లో జీవిత భాగస్వామితో కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది? ఈ అందమైన ఊహను నిజం చేసి చూపించాడు ఓ పర్యావరణ ప్రేమికుడు. పచ్చని చెట్లు, ఆ చెట్ల కొమ్మల్లో కువకువలాడే పక్షులు, రంగురంగుల పూల మొక్కలు, పళ్ళు, కూరగాయల మొక్కలు, వీటన్నింటి నడుమ అందమైన ఇల్లు. బిఎన్ రెడ్డి నగర్లో ఓ పర్యావరణ ప్రేమికుడు ఎంతో అపురూపంగా నిర్మించుకున్న పొదరిల్లు ఇది. ఫ్రెండ్ ఒకడు బ్యాంబూ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అనమాట. సో అతని సహకారంతో డ్రాయింగ్ అంతా వేసుకొని మెటీరియల్ అంతా కూడా అతనితో సప్లై తీసుకొని నా ఓన్ థాట్స్ తోటి నేను దగ్గర ఉండి ఇదంతా కూడా కట్టించడం జరిగింది. దీనికి యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎండ్ ఎప్పుడు ఉంటుందంటే మన టేస్ట్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఇది నా అంచనాల ప్రకారం, నాకు ఉన్న టేస్ట్ ప్రకారం అయితే ఇప్పటికి సివిల్ కన్స్ట్రక్షన్ అంతా మొత్తం కలిపి 10 lakhs అయింది. శ్రీధర్ రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య లక్ష్మికి బహుమతిగా ఇచ్చిన ప్రేమ కానుక ఈ ఇల్లు. వీరి కుటుంబం ఓసారి కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ రిసార్ట్స్లో పచ్చని ప్రకృతి నడుమ ఓ కుటీరంలో విడిది చేశారు. ప్రకృతి శోభతో అలరారే అలాంటి కుటీరం మనకు ఒకటి ఉంటే బాగుంటుందని తన మనసులో మాట లక్ష్మి వెల్లడించింది. భార్య కోరికను నిజం చేసి చూపించాడు శ్రీధర్ రెడ్డి. అపార్ట్మెంట్ ఉండే లైఫ్ డిఫరెంట్. అది ఒక జైల్లో ఒక బాక్స్లో ఉన్నట్లే ఉంటుంది. కానీ ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఒక కాంక్రీట్ జంగిల్లో రావాలంటే రాదు. నేను ఇక్కడికి వస్తే నా పొద్దున్నే 10 రకాల పక్షుల్ని శబ్దాలు వింటాను. ఆ పక్షులు కూడా వచ్చి గింజలు తింటాయి, నీళ్ళు తాగి వెళ్తుంటాయి. అట్లాంటి వాతావరణం అపార్ట్మెంట్లో వస్తుందా? రాదు. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ అదే. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకి. తర్వాత గార్డెన్ వర్క్ చేసినందువల్ల మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇట్లాంటిదన్నీ కూడా జనరల్గా కాంక్రీట్ జంగిల్లో ఉండదు. సో ఆ వాతావరణం కావాలనుకున్నాను కాబట్టి డబ్బులు లెక్క చేయకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్ కాస్ట్, నాకు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉంది, వై షుడ్ ఐ గో ఫర్ అనదర్ కాంక్రీట్ హౌస్ అని చెప్పేసి ఇలా కట్టుకున్నా. రిటైర్డ్ లైఫ్ ఐఎమ్ ప్లానింగ్ ఫ్రమ్ 48th year నుంచే నేను ప్లాన్ చేసుకున్నాను నా రిటైర్డ్ లైఫ్ని. వివిధ కూరగాయలు, పండ్లు, వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు, దొండ, సోర వంటి తీగజాతి మొక్కలు, వంగ, మిర్చి, క్యాబేజీ లాంటి కూరగాయల పంటలు, దానిమ్మ, చిన్న ఉసిరి, అడవి ఉసిరి, ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, ఎర్రజామ, అరటి, అంజూర, గంగరేగి, మామిడి వంటి పండ్ల మొక్కలు, బ్రహ్మకమలం, అడవి సంపెంగ వంటి పూల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. ఇంతవరకు ఈ గార్డెన్లో కానీ ఈ మొక్కలకు కానీ కెమికల్ ఫార్మింగ్ అనేది ఏం చేయలేదు. కెమికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ చేయలేదు. మనకు ప్రకృతిలో ఎట్లా అంటే మనం ఎలా ఫుడ్ ప్రొక్యూర్ చేసుకుంటున్నామో ప్రకృతిలో జీవించే ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కూడా వాటికి కూడా హక్కు ఉంది తినడానికి. సో ఇన్సెక్ట్స్ కూడా లీఫ్లు తింటేనే కదా ఈ బతికేది. సపోజ్ బటర్ఫ్లై ఉంది, బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఎక్కడి నుంచి వస్తుంది? క్యాటర్పిల్లర్ నుంచి. క్యాటర్పిల్లర్లు ఎట్లా బతుకుతాయి? ఆకులు తిని లార్వా స్టే చేసి బటర్ఫ్లై రావాలి. ఆ ప్రక్రియ జరగాలంటే అవి కూడా తినాలి. సో వాటిని చంపకూడదు మనం. బేసికలీ ఏంటంటే అవి కూడా మన పర్యావరణాన్ని రక్షిస్తాయి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు ఇక్కడే పండించుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి. దంపతులిద్దరూ ప్రతిరోజు ఉదయం 2 గంటలు గార్డెనింగ్ కోసం కేటాయిస్తారు. సాయంత్రం 1 గంట కేటాయిస్తారు. వీకెండ్స్లో వీరి కుటుంబం ఇక్కడే గడుపుతారు. గెస్ట్లు ఎవరొచ్చినా ఇక్కడే విడిది చేస్తారని చెప్పారు శ్రీధర్ రెడ్డి.